హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వీడియోలో మీ అందరి కోసం ఒక మంచి అప్లికేషన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ నేమ్ వచ్చేసి తెలుగు బైబుల్ ప్లస్. ఇది చాలా బాగుంటుంది. ఈ అప్లికేషన్ అనేది ఎలా ఉంటుందో మనం అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ అప్లికేషన్ లింక్ ప్లే స్టోర్లో ఉంది. నేను మీకు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇప్పుడు నేను తెలుగు బైబుల్ ప్లస్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓకే, విన్నారు కదా, మళ్ళీ ఒకసారి దీని మీద డబుల్ ట్యాప్ ఇచ్చాను. దీని మీద డబుల్ ట్యాప్ ఇచ్చాను. ఓకే, రైట్ సైడ్ స్క్రోల్ చేద్దాం. తెలుగు బైబుల్ ప్లస్, ఇది హెడ్డింగ్. ఇది తెలుగు బైబుల్ ప్లస్. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం. మోర్ ఆప్షన్స్. ఇందులో సెట్టింగ్స్ ఉంటాయి. ఇంకా లో విజన్ వాళ్ళకి టెక్స్ట్ని హై చేసుకోవడానికి చాలా సెట్టింగ్స్ ఉంటాయి. చూద్దాం. చాలా అంటే దీనికి సంబంధించి కొన్ని సెట్టింగ్స్. నేను దీని మీద డబుల్ ట్యాప్ ఇస్తున్నా. ఓకే, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఫస్ట్ మనం చదువుదాం ఏమేమి ఉన్నాయో. షేర్ వెల్కమ్ వర్స్ అంటే ఈ యాప్ అనేది రోజుకొక వర్స్ మనకి రికమెండ్ చేస్తుంది. ఆ రికమెండ్ చేసిన వర్స్ని మనం ఇక్కడ నుండి షేర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ వెల్కమ్ వర్స్ని కాపీ చేసి కూడా మనం ఎవరికైనా షేర్ చేయొచ్చు. అబౌట్, షేర్ యాప్. అబౌట్ అంటే యాప్ గురించి అక్కడ డీటెయిల్గా ఇచ్చుంటారు. షేర్ యాప్, ఇక్కడ నుండి ఈ ఏపీకే లింక్ ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తాం. ఇంకొక ఆప్షన్ ఉండిపోయింది, సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. మీరు రైట్ నుండి లెఫ్ట్ చూసుకుంటే సెట్టింగ్స్ అనేవి వస్తాయి. ముందు మీరు మోర్ ఆప్షన్స్ ఓపెన్ చేసినప్పుడు ఫోకస్ అనేది సెట్టింగ్స్ మీదే వస్తుంది. ఈ సెట్టింగ్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, షో లైన్ బిట్వీన్ వర్సెస్, డు నాట్ షో లైన్ బిట్వీన్ వర్సెస్. దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు దీంట్లో వర్స్కి మధ్యలో ఒక లైన్ అనేది ఏర్పడుతుంది. అది మీకు చూపెట్టాలా వద్దా అని అడుగుతుంది. అది మనం టిక్లో పెట్టుకోవాలనుకుంటే టిక్లో పెట్టుకోవచ్చు, నాట్ టిక్లో పెట్టుకోవాలంటే నాట్ టిక్లో పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇది టెక్స్ట్ కలర్ ఆన్ వైట్ బ్యాక్గ్రౌండ్. బ్లూ అనేసే ఉంది, నాకు ఆ బ్లూ ఏ ఉండాలి. ఓకే, ఇక్కడ తెలుగు ఫాంట్ అడుగుతుంది. ఇందులోకి వెళ్ళి ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ లాంగ్వేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ ఉంటాయి కదా బైబుల్లో, ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ సైజ్ 20లో ఉంది డిఫాల్ట్గా. మీకు ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెర్చ్ లిమిట్ 500 అంటే రోజుకి ఎన్ని వర్సులు సెర్చ్ చేయాలి అని ఒక లిమిట్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. వర్సెస్ ఆఫ్ డే హిస్టరీ లిమిట్
అంటే రోజుకి ఒక 30 వర్సులు పంపుతుంది. అందులో ఏది నచ్చితే దాన్ని కాపీ చేసి సేవ్ చేసుకోవచ్చు. డైలీ వర్స్ కలర్ గ్రీన్. ఇక్కడ 3 కలర్స్ ఉంటాయి. ఆ మూడిట్లో ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ పెట్టుకోవచ్చు టెక్స్ట్కి. ఇవన్నీ నార్మల్స్కి యూజ్ అవుతాయి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, మనం కాపీ చేసిన టెక్స్ట్ని ఎక్కడికైనా పేస్ట్ చేసుకోవచ్చా, లేదా ఇక్కడ ఎనేబుల్ డిసేబుల్ బటన్ ఉంటుంది, టిక్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ అయితే అయిపోయి క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు యాప్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. మోర్ ఆప్షన్స్ అయిపోయాయి. హెడ్డింగ్ ఇది, దీని గురించి చదివేసాం. వెల్కమ్. ఓకే, ఈరోజు డేట్ జూలై 27 కాబట్టి ఇక్కడ డేట్ ఇచ్చాడు. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహం కలిగెను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వర్డ్స్ అని ఇక్కడ స్టార్టింగ్లో వెల్కమ్ అంటే ఇంటర్ఫేస్ పేజీలో ఇచ్చున్నాడు. కీర్తనలు ఇక్కడ కీర్తనలు 33:6 అని ఆ వర్డ్స్ కీ నెంబర్ అయితే ఇచ్చున్నాడు. రోజు వచనములు. ఓకే, ఇందులోన హిస్టరీ ఉంటుంది అనమాట. మనం ఇందాక చూసాం కదా, అక్కడ డైలీ హిస్టరీ లిమిట్ 30 వర్సెస్ అని. ఆ 30 వర్సెస్ ఇక్కడ ఉంటాయి. రోజు మనం చదువుకోవచ్చు. ఈ యాప్ అనేది రికమెండ్ చేస్తుంది. పుస్తకం అధ్యాయము. ఓకే, ఇది హోలీ బైబిల్ మొత్తం ఇది. వెతకండి. ఓకే, సర్చ్ వెతకండి. ఇందులో మనకు ఏ కీవర్డ్స్ ఉంటాయి కదా, కీవర్డ్స్ ఎంటర్ చేస్తే ఇక్కడ వర్డ్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇవన్నీ మనకేం వద్దు. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. పుస్తకం అధ్యాయము. ఓకే, ఈ యాప్ మనకి తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి చదువుతుంది. మీకు తెలుగు అర్థం అవ్వకపోతే ఇంగ్లీష్ అర్థం అవ్వకపోతే తెలుగు చదువుకోవచ్చు. తెలుగు అర్థం అవ్వకపోతే ఇంగ్లీష్ అర్థం అవ్వకపోతే తెలుగు. దీనిపై నేను డబుల్ టైప్ ఇస్తున్నా. ఓకే, ఇక్కడ మీకు పేజ్ ఓపెన్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే ఇది చదువుతుంది. ఏ పేజ్ ఓపెన్ అయినా, ఏ పేజ్ నుండి బ్యాక్ వెళ్ళినా తెలుగు బైబుల్ ప్లస్ అని మన స్క్రీన్ రీడర్ అయితే చదివి వినిపిస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ స్క్రోల్ చేస్తున్నా. గ్రంథము. అధ్యాయము. ఆది. అధ్యాయము. గ్రంథము. ఓకే, ఇక్కడ 2 ట్యాబ్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్ మీద బుక్స్, మనకి బుక్స్ నుండి వర్స్కి వెళ్ళడం ఈజీ కాబట్టి ఈ ట్యాబ్ మీద నేను సెలెక్ట్ చేసి ఉంచుతున్నాను. అధ్యాయము. ఇక్కడైతే కొంచెం కష్టం అవుతుంది. ఇది చాప్టర్స్ బుక్ చాప్టర్స్ అలాగా లైన్లో డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఆది. జెనిసిస్, ఎక్సోడస్, లెవిటికస్, సంఖ్య, నంబర్స్, డ్యూటెరానమీ. అంటే ఇది ఫుల్ ఫామ్ చదవదు, మీరు వీటిని అర్థం చేసుకోవాలి. కానీ తెలుగు మాత్రం ఫుల్గా చదువుతుంది. జడ్జెస్, రూత్, 1 రాజు, 2 రాజు. ఓకే, నేను ఇప్పుడు జెనిసిస్ చాప్టర్ ఓపెన్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఆది జెనిసిస్ అంటే జాన్ అని చదువుతుంది. దాని మీద డబుల్ టైప్ ఇవ్వండి. ఇవన్నీ చాప్టర్స్. 38, 38, 38, row 8,
23. Row 5. నేను 23 చాప్టర్ మీద డబుల్ ట్యాప్ చేస్తున్నా. Telugu Bible Plus. ఓకే, పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు రైట్ సైడ్ స్వైప్ చేస్తున్నా. నేను More options. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. More options. ఆదికాండము 23. Button. 1. సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు 127. 1. And Sarah was 107 and 20 years చూసారు old. కదా, తెలుగు 18 years ఇంగ్లీష్ of the కింద life of Sarah. ఇచ్చున్నాడు. 2. సారా కనను దేశమందరి హెబ్రోనును పిలిత బలం మృతి పొందెను. అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. 2. And Sarah died in Kirjath Arba, the same as Hebron in the land of Canaan. And Abraham came to mourn. 3. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి 3. And Abraham stood up from before his dead, and spake unto the sons of Heth, saying. 4. మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నులు ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుకుని తాను నాకు ఒక శ్మశాన భూమిని 4. I am a stranger and a sojourner with you. Give me a position of a burying place with you. చాలా బాగుంది I get out ఫ్రెండ్స్. of my sight. ఈ యాప్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యాప్ గురించి ఏ డౌట్స్ ఉన్నా మా నెంబర్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. అక్కడ నుండి మీరు మమ్మల్ని డౌట్స్ అడగచ్చు. ఈ యాప్ లింక్ కావాలన్నా మమ్మల్ని అడగచ్చు, మేము మీకు సెండ్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.